నమస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్ వెళ్దామండి. మన కానుంచి డబ్బులు దొబ్బనికి చాలా కంపెనీలు చాలా రకాల ప్లాన్లతోటి రాబోతున్నాయండి, వచ్చేసినాయి ఆల్రెడీ. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ROI డైలీ ఇస్తామని చెప్పేసి, 3 గంటలకు ఒకసారి ఇస్తామని చెప్పేసి, 6 గంటలకు ఒకసారి ఇస్తామని చెప్పేసి, మిడ్ నైట్ యాడ్ చేస్తామని చెప్పేసి, లేకపోతే USDT ఇస్తామని చెప్పేసి, NFT టోకెన్ల పేరు మీద ఒకటి వీక్లీ ఇస్తామని చెప్పేసి, 15 రోజులకు ఒకసారి ఇస్తామని చెప్పేసి, 30 రోజులకు ఒకసారి ఇస్తామని చెప్పేసి, సిల్వర్ ఇన్స్టెంట్గా ఇస్తామని చెప్పేసి, బంగారం ఎమ్మట ఇస్తామని చెప్పేసి, లేకపోతే ల్యాండ్ ఎమ్మట రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి, లేకపోతే జాయినింగ్ బిజినెస్లో ఒక ఐటెం ఇస్తామని చెప్పేసి, లేకపోతే దాంట్లో కూడా హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోమని చెప్పేసి కావచ్చు. చాలా రకాలు రాబోతున్నాయన్నమాట. మళ్ళీ ఇవే కాకుండా ఫ్రీ జాయినింగ్ అనమాట. ఏం లేదు, యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు నచ్చితే షేర్ చేయండి, లేకపోతే ఊకోండి. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటందుకు మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఖచ్చితంగా అడుగుతారు అనమాట. అక్కడ అడగడం వల్ల ఏమైతే మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డు వాళ్ళకు డాటా సేవ్ చేసుకుంటాం అన్నమాట. సేవ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో కంపెనీ ఆ డాటాను నమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించే అవకాశం ఉంది. పొరపాటున ఆ స్కామ్లో మనం ఇరుక్కుని అనుకోండి, ఇక లాక్కోలేక పీక్కోలేక ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే గలీజ్గా ఉంటుంది. కాబట్టి ఫ్రీ జాయినింగ్ యాప్ల జోలికి కూడా పోవద్దండి. మళ్ళీ క్రిప్టో కరెన్సీలో చాలా రకాల ఫ్రాడ్లు రాబోతున్నాయండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డబ్బులు ఎక్కడ మనకు ఫ్రీగా ఉచితంగా ఎక్కడ రావండి. మళ్ళీ ఒక కంపెనీలో షేర్లు ఇస్తామని చెప్పేసి, ఫౌండర్షిప్ ఇస్తామని చెప్పేసి చాలా చాలా రాబోతున్నాయి, వచ్చినాయి కూడా ఆల్రెడీ. లేకపోతే మీకు అంతగానం డబ్బులు ఉంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టే కూడా ఉన్నాయని చెప్తాను. అవి ఎట్లయినా పెట్టుకోండి. మీకు ఏమైనా నచ్చితే ఇంకా నాకు కూడా కొన్ని సజెషన్ చేయండి. ఇప్పుడు ఫ్యూచర్లో గోల్డ్ అనేది చాలా పెరగబోతుంది. ఉంటే డబ్బులు కొని పెట్టుకోండి. ఇంకా సిల్వర్ అయితే ఆల్రెడీ మీరు చూస్తారు, రోజు వేల మీద పెరుగుతుంది. సిల్వర్ కొని పెట్టుకోండి. లేకపోతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. లేకపోతే మీకు నచ్చిన వ్యవసాయం కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వీటి మీద ఫోకస్ పెట్టండి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. లేకపోతే బ్యాంకులో FDలు చేసుకోండి, ఫిక్స్డ్ డిపార్ట్మెంట్లు. లేకపోతే పిల్లల పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు. ఇలా చాలా ఉన్నాయి. వీటి మీద పెట్టుబడి పెట్టండి తప్ప ఏదో గాలివే కంపెనీలు పెట్టి నాలాగా లాస్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకోకండి. అందుకని స్వయంగా చెప్తున్నాను, లాస్ అయినా కాబట్టి వీటి మీద మాత్రం ఫోకస్ పెట్టండి. మిగతా ఇట్లా ఫ్రీగా వస్తున్నాయని మాత్రం మనకి ఇట్లా డైలీ వస్తాయని చెప్పేసి ఇంకా సంథింగ్ ఏదైనా సరే వీటి జోలికి పోకండి. ముఖ్యంగా బెట్టింగ్ జోలికి కూడా అస్సలకే పోవద్దండి. ఎందుకంటే ప్రతిదీ మోసమే ఉంది. నేను అట్లా అని చెప్పేసి పలానా కంపెనీ తప్పు అని చెప్పట్లేను, పలానా కంపెనీ ఒప్పు అని చెప్పట్లేనండి. మ్యాక్సిమం వీటి జోలికి పోకపోవడం 100% సేఫ్ జోన్. మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే మాత్రం వీటికి మాత్రమే ఒప్పుకోండి. బ్యాంకులో పెట్టుకోండి. సేవింగ్ రూపంలో కావచ్చు, ఫిక్స్డ్ రూపంలో కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. మళ్ళీ వీటి మీదనే ఫోకస్ పెట్టండి. వీటిలో మనకు ఖచ్చితంగా ఎక్కువ హైయెస్ట్ రాకుండా కానీ ఎంతో అంత రిటర్న్స్ వస్తాయి. కనీసం మన పేమెంట్ మనకన్నా సేఫ్ జోన్లో ఉంటుందన్నమాట. జై హింద్, జై భారత్.